జై భవాని అందరికి. ఈ రోజు అయితే మోడగులో ఉన్న మోదకొండమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్దామని మేము డిసైడ్ చేసి అల్పారం చేసి మేము వెంటనే అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్లే దారిలో అయితే బోల్డ్ గుడ్లు అయితే ఉంటాయి. మీకు టైం ఉంటే అవి కూడా దర్శనం చేసుకోవచ్చు. చోడవరం దగ్గర నుంచి అయితే రోడ్ అయితే అసలు బాగదు. బైక్ మీద అయితే వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. 1 hour 30 minutes లో అయితే గాజువాక నుంచి అయితే మోడగులు అయితే మేము చేరుకున్నాం. ఈ భవాని క్రాంతి భవాని వాళ్ళ నాన్న భవాని, క్రాంతి భవన్ అన్ని భవాని కూడా వచ్చారు. మేమైతే సండే వెళ్ళిన వల్ల చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది గుడిలో. ఏదైతే ఉంది గుడిలోకి అయితే బేగానే అయితే వెళ్ళిపోయాం మేము అంత క్రౌడ్ లో కూడా. మోదకొండ అమ్మవారు అయితే ఎలాగున్నారో కామెంట్ చేయండి. అలానే మాడుగుల్లో ఉన్న వాళ్ళు ఈ రీల్ చూస్తే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. భవనీలు మాడుగుల్లో అయితే బెల్లం వేస్తారు. చిన్న బెల్లం అంటే వేడి బెల్లం అలాగే తినడానికి అయితే మాకు ఇచ్చారు. గాజువాక వచ్చేసిన తర్వాత వడ్ల పొడిలో గుండె పడిపూజ చేసిన భవనీలు అయితే చెప్పారు. మేమైతే ఆ పీఠం భవనీలతో అయితే కలిసి వెళ్ళాం. గుండం అయితే చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు. నేనైతే గుండం ఇలాగ ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇలా పెట్టడం. గుండం తొక్కడానికి మీలో ఎవరైనా వస్తే కంపల్సరీగా కామెంట్ చేయండి భవనీలు. నేనైతే ఫస్ట్ అయితే భయం పడ్డా, తర్వాత అయితే అగ్నిగుండం అయితే తొక్కా. నేను కూడా నాతో పాటు క్రాంతి భవాని కూడా అయితే అగ్నిగుండం అయితే తొక్కారు. సర్ది కూడా వాళ్ళే అయితే ఏర్పాటు చేశారు. నిన్న చెప్పాను కదా పడి పూజకి ఒక భవాని అయితే ఇన్వైట్ చేశారని. ఈ భవాని సర్ది తినేసరికి టైం అయితే 11:30 అయితే అయ్యింది. ఇంకా సర్ది తినేసి మేమైతే బయలుదేరిపోయాం. మళ్ళీ Day 3 వీడియో అయితే నేను రేపైతే వస్తాను. గాజువాక రోజు పేజ్ ని అయితే ఫాలో చేయండి. అలాగే రీల్ అయితే అందరికి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియో వచ్చినంత వరకు స్టే ట్యూన్డ్ టు గాజువాక కుర్రాళ్ళు. జై దుర్గమ్మ.